యూజువల్‌గా ఓపీ‌లలోకి వస్తున్న పేషెంట్స్‌లో కామన్‌గా జరుగుతుండేది ఏదైనా పడడం. మెయిన్‌గా బైక్ మీద నుంచి గానీ, ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు స్కిడ్ అయ్యి పడినప్పుడు ఏం చేయాలి? పడంగానే వెంటనే ఫస్ట్ లేసి ఒక సేఫ్ ప్లేస్‌లో కూర్చోవాలి. సేఫ్ ప్లేస్‌లోకి మూవ్ చేయాలి పేషెంట్‌ని. ఇమ్మీడియేట్‌గా పడిన దగ్గర బ్లీడింగ్ అవుతుందా? లేకపోతే ఏదైనా స్వెల్లింగ్ ఉందా చూడాలి. బ్లీడ్ గాని అవుతుంటే ఏదైనా బ్లీడ్‌ని ఫస్ట్ ఎయిడ్‌తో బ్లీడ్ అరెస్ట్ చేయాలి. స్వెల్లింగ్ గాని ఎక్కువ ఉందంటే ఐస్ ప్యాక్ పెట్టాలి. వెంటనే ఐస్ పెట్టేసేయాలి ఆ స్వెల్లింగ్ తగ్గడానికి. అదే విధంగా జాయింట్ దగ్గర గానీ ఏదైనా దెబ్బలు తగిలితే, ఒకవేళ పడిన వెంటనే జాయింట్ దగ్గర గానీ ఏదైనా దెబ్బలు తగిలితే ఆ జాయింట్ ని ఇమ్మొబిలైజ్ చేయాలి. అంటే జాయింట్ ని అటు ఇటు కదలకుండా స్ప్లింటింగ్ చేయాలి. స్ప్లింట్ లాగా పెట్టాలి. సో ఇవన్నీ చేసిన తర్వాత వెంటనే దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ ని కలిసి కన్సల్ట్ అయ్యి దానికి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ గా ఆర్థోపెడిషియన్ మీకు అవసరమైన ఎక్స్రేస్, రేడియోగ్రాఫ్స్ అంటే ఎక్స్రేస్ సజెస్ట్ చేస్తారు. చూసి ఏదైనా ఫ్రాక్చర్ ఉందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ జాయింట్ ఇంజరీస్ అనుకోండి, బయటికి కనిపించకుండా లోపల ఉండే గాయాలు ఉంటాయి. జాయింట్ ఇంజరీస్ లో ఉండే గాయాల్లో లిగమెంట్ టేర్స్ అంటాం. లైక్ మోకాల్లో గానైతే మోకిల్ లోపల యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనే ఒక లిగమెంట్ ఉంటుంది. అది కానీ కట్ అయినా, లేదా అలాగే పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది ఉంటుంది, అది కట్ అయినా, అదే కింద కుషన్ లాంటి స్ట్రక్చర్లు రెండు సి షేప్ లో ఉంటాయి, మెనిస్కస్ అంటాం, అవి టేర్ అయినా, ఈ జాయింట్ కొద్దిగా నొప్పి రావడం, జాయింట్ అట్లానే జాయింట్ మీద మనం బరువు వేసి నిలవలేకపోవడం అంటే మోకాళ్ళ మీద జరుగుతుంది. అదే విధంగా భుజానికి సంబంధించి అయితే లోపల ఏదైనా కండరం కట్ అయింది అంటే రొటేటర్ కఫ్ ఇంజురీయా, లేకపోతే లోపల ఏదైనా లాబరల్ టేరా, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా చూడడానికి అవసరమైతే ఆర్థోపెడిక్ సర్జన్ ఒక ఎంఆర్ఐ కూడా సజెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ చేసుకొని దాని తర్వాత రీహాబిలిటేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా చేయాల్సిన ఒక ప్రొసీజర్.